Hi guys, from Munnar. 18, 19, 20, 21, day 4. సో నిన్న నైట్ మున్నార్ రీచ్ అయ్యాము 1 గంటకి. ఇప్పుడు ఇవాళ డే 4. పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. మా వాడు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడో ఏదో కుక్కుమలయో ఏదో వెళ్ళారు, కులుకుమలయో ఏదో ఆడ ఇరుక్కుపోయారు మా కారు తీసుకుని. అక్కడ కారు పెట్టి అక్కడ నుంచి ఇంకొక పైకి వెళ్ళాలట ఏదో. సో అక్కడేదో కార్ బ్రేక్ డౌన్ అయింది ఫారెస్ట్లో అని చెప్పాడు. నిజమా అబద్ధం అనేది నేను పట్టించుకోను, కానీ మా డే వేస్ట్ అయింది. అది బాగా పాపం వాడు అబద్ధాలు హౌస్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సో ఇది మేము ఉన్న హోటల్. మా వెనకాల ఈ కొండ, ఇది తప్ప ఏం చూడలేదు పొద్దున్న నుంచి. వ్యూ ఇది తప్ప ఏం లేదు, మొత్తం అంతా కొండే. ఇట్లా మొత్తం వెనకాల అంతా కొండే. సో ఇప్పుడు వర్షం పడేలా ఉంది పైన. బొబ్బు చూడండి, అమ్మకి టిఫిన్ కోసం బయటకు వచ్చి 6 అయింది. సో నేను బ్యాడ్లకు అంతే, అంతకంటే ఏం చేయలేము. సో రేపు పొద్దున వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఏం చూడడానికి అవుతుందో తెలియదు. వాడేమో ఎల్లుండి కల్లా బై ట్యూస్డే వీ హ్యావ్ టు బీ ఇన్ హైదరాబాద్. సారీ, మండే నైట్ వీ హ్యావ్ టు బీ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ పైన పడుతుంది. సో ఖచ్చితంగా మధ్యలో హాల్ట్ ఉండాలి కాబట్టి రేపు పొద్దున ఇక్కడ చెరిపోయి మధ్యలో ఇంకెక్కడ ఆగుదాం అంటున్నాను. ఇంకేం చూడడానికి అవుతుంది నాకు తెలీదు. సో అంతే, డిసప్పాయింటింగ్ ట్రిప్. మైసూర్లో కూడా జూ పార్క్ తప్ప ఏం చూడలేదు. ఇంకా మా వాళ్ళని మీట్ అయ్యామంతే, అది కూడా ఒక మ్యాక్సిమం 15-20 మినిట్స్. సో ప్రస్తుతం ఇక్కడి నుంచి ఏదో అన్నపూర్ణ హోటల్ అనేది ఉంటే టిఫిన్స్ అక్కడ వెజ్ అదొకటే వెజ్ టిఫిన్ సెంటర్ అంటే ఇక్కడ హోటల్ట. దాని గురించి మమ్మీ కోసం వెళ్తున్నాం. అది ప్రస్తుతానికి అయితే అది మ్యాటర్. ఇది ఎక్కడ అనుకున్నారు? February 21, 2026 ఇన్ మున్నారు. మెయిన్ మున్నార్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. టిఫిన్ కోసం మా అమ్మ కోసం బయటకు వచ్చా. మా వాడు కార్ వేసుకెళ్ళి చోటు ఇరుక్కుపోయారు పాపం. ఏం చేస్తాం, బయటకు వస్తే పొద్దున్న ఇందాక ఎండగొట్టి పక్కన వానబడింది, మధ్యలో ఇరుక్కుపోయాను. మా వాడేమో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట. ఆడ వచ్చిందేమో గొడుగు తీసుకురాలేదు. ఫిబ్రవరిలో వర్షం, నేను గొడుగు ఇప్పుడు పెట్టుకుంటా, మా వాడు తీసుకొని ఇలా అవసరం లేదులే అన్నాడు. అది చెప్తాం కదా, మన గట్స్ మనం నమ్మాలి. ఇంత భయంకర వాన పడుతుంది. లిటరలీ ఒక దీని కింద నుంచున్నాను, అయినా భయంకరంగా కొడుతుంది. చూడండి ఎట్లా ఉందో. నా మొహం చూస్తే అర్థమవుతుంది. మొహం అంతా భయంకరంగా ఉంది అసలు. అది ఓరు నాయనో, ఓరు అమ్మో, అది వెనకాల కొండంతా కవర్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు అయితే ఎంత భయంకర మబ్బుల మధ్యలోంచి వచ్చాము మేము. మళ్ళీ ఇప్పుడు ఏదో టిఫిన్ కోసం బయటకు వస్తే ఇట్లా అయిపోయింది. పాపం మా అమ్మ భయపడుతూ ఉంటుంది. అట్లా ఏరియా మొత్తం కరెంటు పోయింది ఇప్పటిదాకా. నాకేం చేయాలో అర్థం కాక మావాడు వచ్చిందో ఇక్కడ ఇరుక్కుపోయాను నేను. మీరు చూస్తే ఒక జస్ట్ 5 మినిట్స్ 400 మీటర్స్ వాక్. ఆ బోర్డు దాటితే అవతల హోటల్, వెజ్ హోటల్ అది ఒకటే ఉంది. అది ఒకటే వెజ్ హోటల్ ఉంది ఇక్కడ. మిగతా టిఫిన్స్ దొరకవు ఎక్కడ, అన్నీ నాన్ వెజ్. అది ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ, పోర్క్ బీఫ్లు చేసే ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని కొంచెం భయం వేసి ముందుగా ఇచ్చేసాను. మా హోటల్ వాడు కూడా తిన్నాకునే టిఫిన్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నాడు. నా కర్మ, అది అలా ఉంది సిచ్యువేషను. సో ఏదో ఇంకా రేపు పొద్దున కొంచెం వెళ్ళిపోవాలి అంతే. మున్నార్ ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్. సో ఇంకేం చేస్తాం, ఫిబ్రవరిలో వస్తే ఇట్లుంది నా దరిద్రం. అసలు ఫిబ్రవరి ఎండాకాలంగా ఎండ భయంకరంగా ఉంటుంది కేరళలో. ఇక్కడ వర్షం పడుతుంది, హ్యూమిడిటీ పెరిగిపోతుంది కొంతసేపట్లో. సో అంతే, అది లిటరలీ నిన్నంతా ట్రావెల్, రాత్రి 1 గంటకు రావడం, ఇప్పుడేమో ఇది సరఫరా బాబు. అది నాకు ఇది. ఓకే గైస్, చూసుకోండి, అది సిచ్యువేషన్.